శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల ప్రత్యేకంగా కార్యక్షేత్రాల లోపల వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకోసం బాగుండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత బాగుంటది. మధ్యాహ్నం వరకు కొద్దిగా తెలియని విషయాల లోపల భయం, అయోమయం, కొద్దిగా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, నార్మల్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎలాంటి నిర్ణయాలు అస్సలు ఈ రోజు తీసుకోకండి. కుదిరినట్లయితే ఈ రోజు మీరు మౌనంగా శాంతంగా ఉండండి. మీ పని ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఎవరి గొడవల్లో ఈ రోజు మధ్యలో వెళ్ళకండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుంది. వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. నిద్ర సరిగ్గా చేయండి. ఈ రోజు ప్రత్యేకంగా ఎవరి గొడవల్లో వెళ్ళకండి. మీరు చేస్తున్న పని క్యారీ చేస్తూ వెళ్ళండి. కానీ అనుకున్న పని అంత సక్సెస్ఫుల్ గా సరిగ్గా జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ లలిత రహస్య సహస్రనామ స్తోత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రేయ నమః.